తెల్లవారుజామున 5 గంటలకు స్వార్థకు వెళ్ళేవాడు. వర్షం వచ్చిన బురదలోనే మోకరించేవాడు. వర్షం పడిన అట్లాగే 2 స్టాండ్లు ఎక్కువ కాదు, ఒక చిన్న ఊరు, అది చాలా చిన్న ఊరు, మేజర్ కాదు, మైనర్. ఆ ఊర్లోకి వెళ్ళి ఆ బురదలోనే మోకరించి వార్త చేసేవాడు. ఈ దినాలు మనం ఎలా ఉన్నామంటే అంతకంటే బాగా చేశాడు, ఏదో కొద్దిగా చేశాను చెప్పడానికి. నాతో కూడా అందరూ కూడా మోకరించేవాడు. ఇలా మోకరించమంటే కొంతమంది నుంచునేమంటున్నారు. మోకాలు వంగన వాళ్ళు పక్కన పెడదాం, బట్టలు మురికైపోతాయేమో వంగన వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి యేసు ప్రభువుని ఏం చెప్పాలి చెప్పండి. ఆ మోకరించడం చూసి ఆయన పిల్లలందరికీ ఏం కావాలనుకున్నాడు? మజ్జిగ ప్యాకెట్ కావాలనుకున్నాడు. చెప్పుంటాడు సోదరుడు కిరణ్. తెచ్చాడు. నేను టైం అయిపోతుంది వద్దని చెప్పి నాకు చెప్తే ఆయన తెచ్చేసాడు. అప్పటికి వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో